హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్ చాలా సింపుల్గా ఇలా వంకాయ ఫ్రై అయితే చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు, ఇంకా పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ అన్నీ కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇవన్నీ మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది వంకాయ కర్రీ. ఇంక ఇలా ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత నేనైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, ఇంకా ఉప్పు వేస్తున్నాను అనమాట. ఇంకా ఉప్పు వేసేసి ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయితే కూర టేస్ట్ బాగుంటుంది. ఇవైతే ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకుందాము ఫ్రై అయ్యేంత వరకు. చూసారా, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒక నిమిషం పాటు అయితే అల్లం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా వంకాయలన్నీ కూడా వేసేసి ఆల్రెడీ నేను సాల్ట్ వేసాను కాబట్టి ఇంకా మళ్ళీ వేయట్లేదు. ఇవన్నీ కలిసే విధంగా కలుపుకొని మనం ఈ ముక్కలన్నీ కూడా మగ్గేంతవరకు మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ ముక్కలన్నీ కూడా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మనం సపరేట్గా కారం వేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇలా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, చాలా సింపుల్ అండి. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా చాలా టేస్టీగా దొండకాయ పచ్చడి అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది కూడా. మనకి దోశలోకైనా, రైస్లోకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా ఒక కడాయి తీసుకొని నేనైతే పచ్చిమిర్చి వేసుకొని ఇలా అన్నీ కూడా డీప్ ఫ్రై ఆయిల్ వేసుకొని ఇలా అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇవైతే ఒక బౌల్లో వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసి ఇందులో కొంచెం పసుపు, అలాగే తొందరగా ఫ్రై కావడానికి కొంచెం సాల్ట్ వేసి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, మీరు కావాలంటే టమాటాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే చింతపండు యాడ్ చేస్తాను కాబట్టి టమాటాలు వేయట్లేదు. ఆల్రెడీ నేను పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టాను. చూసారా, ఇవన్నీ కూడా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి, ఇంకా జీలకర్ర, ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, అలాగే కొంచెం చింతపండు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బరుకుగా మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకొని బరకగా, మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దు. బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇవన్నీ కూడా ఇలా బరకగా మిక్సీ పట్టుకొని పోపు రెడీ చేసుకోవాలి. పోపులో అయితే కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, పసుపు యాడ్ చేసుకొని పోపు పెట్టుకొని ఈ పచ్చడి అంతా కూడా అందులో వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవడమే. చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కావాలంటే టమాటాలు కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చు. దొండకాయలు ఫ్రై చేసుకున్నప్పుడే టమాటాలు కూడా యాడ్ చేసుకొని ఉడికిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా బోడకాకరకాయ ఫ్రై అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నేను ఎలా ప్రిపేర్ చేస్తాను సింపుల్గా అనేది అయితే చూపిస్తాను. చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఇలా కొన్ని వాటర్లో వేసేసి ఇవైతే ఉడికేంతవరకు అయితే ఉడికించుకుంటాను అనమాట. దీని మీద ఉన్న డస్ట్ అంతా కూడా పోయేంత వరకు ఇలా ఉడికించుకొని ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకుంటాను. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి అందులో కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే వేసుకోండి. నా దగ్గర లేవు కాబట్టి వేయలేదు. పచ్చిమిర్చి కూడా ఒక 4 వేసుకోండి. ఇలా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే సాల్ట్ ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఉడకబెట్టేటప్పుడు అయితే ఏం యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకొని పసుపు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బోడకాకరకాయలన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవైతే వేసుకోవాలన్నమాట. ఇలా ఉడికించడం వల్ల తొందరగా కుక్ అవుతుంది, అలాగే పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. నేనైతే పులుసు చేసిన, అలాగే ఫ్రై చేసిన నేనైతే ఇలానే ఉడకబెట్టి చేస్తాను. ఇంకా ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఈ ముక్కలన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంతవరకు అయితే మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకొని, నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు. కొంచెం సాల్ట్ వేసుకొని
కొంచెం కారం వేసుకొని మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ మళ్ళీ చూసుకొని వేసుకొని ఇదంతా కలిసేలాగా విధంగా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చూసారా, ఇలా మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వస్తుందన్నమాట. ఇంతే అండి, సింపుల్గా కొత్తిమీర వేసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.